హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. నేను ఈస్ట్ ఏషియాలోని ఫేమస్ కంట్రీకి వెళ్తున్నాను. అది అందరికీ తెలుసు, అంటే తమిళ్ చూసుంటారు కాబట్టి మలేషియా. అండ్ మలేషియా అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ డెస్టినేషన్, అంటే ప్రతి ఇండియన్కి అండ్ యూరోపియన్కి. మీరు కనుక అతి తక్కువ బడ్జెట్లో ఏదన్నా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళి రావాలి అంటే అది మలేషియానే. మనకి అతి తక్కువ బడ్జెట్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ అంటే ఈ వీడియోలో నేనేమేమి మీకు చూపిస్తానంటే, అసలు మలేషియా ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఏ ప్లేసెస్ చూడాలి, టికెట్స్ ఎంత, ఎక్కడ ఉండాలి, వీసా డీటెయిల్స్ ఏంటి, ఇమిగ్రేషన్ ఏంటి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం లోకల్గా ట్రాన్స్పోర్టేషన్ ఎలా వెళ్ళగలగాలి, అండ్ ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. మేబీ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది, బట్ స్కిప్ చేయకండి. ఈ వీడియో చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా తెలుస్తాయి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామ్ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు రామ్ చేతన్ వ్లాగ్స్. ముందుగా యాజ్ ఏ బడ్జెట్ ట్రావెలర్ మనము మన లగేజ్ని చాలా నీట్గా సర్దుకోవాలి. ఎందుకంటే నేను ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ మాత్రమే ఆప్ట్ చేసుకున్నాను. సో క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 7 kg పడుతుంది. సో అందుకోసం ఓన్లీ ఏదైతే నెసెసరీయో అవి మాత్రమే తీసుకెళ్ళాను. అన్నీ నీట్గా ప్యాక్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము ఇంటర్నేషనల్ డిపాచర్ సైడ్ వెళ్ళాలి. సో అక్కడి నుంచి ఇనీషియల్గా మనకి ఒక సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మన టికెట్ టికెట్ మరియు అలాగే ఒక గవర్నమెంట్ ఐడి వెరిఫై చేసి మన అలౌ చేస్తారు. ఎదురుగా ఉన్నదంతా ఇమిగ్రేషన్ ఏరియా అనమాట. కానీ మనం ఫస్ట్ చెక్ఇన్కి వెళ్ళాలి. చెక్ఇన్ చేసేసుకొని తర్వాత ఇమిగ్రేషన్కి రావాలి. అలా వెళ్తుంటే మోహన్ బాబు గారు కనిపించారు. అదే చిన్న ఫ్రేమ్లో మోహన్ బాబు గారు ఇమిగ్రేషన్కి వెళ్తున్నారు. సో ఇప్పుడు మేము ఎయిర్ ఏషియా యొక్క కౌంటర్స్ ఎక్కడున్నాయని వెతుకుతూ వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చేసామండి. ఇది ఎయిర్ ఏషియా కౌంటర్స్ అనమాట. ఇక్కడ మా బ్యాగేజీలు అలాగే బోర్డింగ్ పాస్ అన్నీ తీసుకొని మేము బయలుదేరుతాము. అది కంప్లీట్స్గా ఇది ఇమిగ్రేషన్ ఏరియా అండి. మన హైదరాబాద్ ఇమిగ్రేషన్లో నన్ను ఓన్లీ వీసా అడిగారు. నేనన్నా వీసా ఆన్ అరైవల్ అండి అన్నాను. సో వాళ్ళు స్టాంప్ వేసేసి పంపించేశారు. సో ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఏమీ వేయలేదు, చాలా స్మూత్గా అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి మెల్లగా లాంజ్ యాక్సెస్కి వెళ్ళాము. ఇదంతా లాంజ్ ఏరియా అనమాట. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. మేము ఇక్కడే డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని బోర్డింగ్ చేద్దామని డిన్నర్ చేస్తున్నాము. బాగుందండి ఇక్కడ, అంటే ఫుడ్ పరంగా అంతా బాగానే ఉంది. సో ఇవి వచ్చేసి డిజర్ట్స్ అన్నీ తినేసేసి మేము బోర్డింగ్కి స్టార్ట్ అయ్యాము. మా ఫ్లైట్ వచ్చేసి 11:55కి ఉంది. బోర్డింగ్ స్టార్ట్ అయింది. మేము వెళ్తున్నాము బోర్డింగ్ అంటే ఫ్లైట్ ఎక్కడానికి. అంతా కూడా బోర్డింగ్ అవుతా ఉన్నాం. సో ఇది బోర్డింగ్. ఇదో ఫ్లైట్ ఎయిర్ ఏషియా. పద. నాకు ఇప్పుడు ఫ్లైట్ వచ్చేసి 11:55 PM ఉంది. ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి కోలాలంపూర్కి. సో నాకు ఈ ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసి అప్ అండ్ డౌన్ అంటే రౌండ్ ట్రిప్ వచ్చేసి 17,400 పడ్డదనమాట. నేను జనవరిలో బుక్ చేసుకున్నాను, 1 month ముందు బుక్ చేసుకున్నాను. ఇది సోలో ట్రిప్ కాదండి. నేను మా ఫ్రెండ్స్ అంటే అన్నయ్య ఒక ఫ్రెండ్తో కలిసి వెళ్తున్నాను. మొత్తం 3 members అనమాట. మేము 3 members కలిసి వెళ్తున్నాం. మా ముగ్గురికి కూడా ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. ఫ్లైట్లో బోర్డింగ్ అయిపోయాము. మా సీట్ వచ్చేసి చాలా బ్యాక్ సైడ్ వచ్చింది, 25th rowలో వచ్చింది. ఆ ఫ్లైట్ చూడండి, అది కూడా మలేషియా వెళ్ళే ఫ్లైటే. అది మలేషియన్ ఎయిర్లైన్స్ అనమాట. అది వచ్చేసి 12:30కి స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ నుంచి. సో అందరం కూడా సెటిల్లోనే అయిపోయాము. సో క్యాబిన్ క్రూ వచ్చేసి వాళ్ళంతా సెటప్ చేశారు. ఇప్పుడు స్టార్ట్ అయింది టేకాఫ్కి హైదరాబాద్లో ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది.
don't talk about. Quiet with a big mouth. Listen for the doubt, then call it. Make you out for what you say. టోటల్ ఫ్లైట్ జర్నీ వచ్చేసి 4 అవర్స్ అండి, హైదరాబాద్ నుంచి కోలాలంపూర్కి. సో మేము రీచ్ అయిపోయాము ఇక్కడ కోలాలంపూర్లో, ఇప్పుడే ల్యాండ్ అయింది. ఇక్కడ టర్మినల్ 2లో ఫ్లైట్ ఆగిందనమాట. సో మొత్తానికి సేఫ్గా కోలాలంపూర్ చేరుకున్నాము. సో ఇక గెట్ డౌన్ అవుతున్నామండి. గెట్ డౌన్ అయిపోయేసి బయటికి వెళ్తూ ఉన్నాము. ఇదేంటి ఫ్లైట్, ఇది ఫ్లైట్. ఇదన్నద్దా ఈ ఫ్లైట్ బాగుంది లేదా? ఏదేషియాని. ఇప్పుడు వెల్కమ్ టు మలేషియా. మొత్తానికి మలేషియా రీచ్ అయిపోయాం. మొత్తానికి అయితే కోలాలంపూర్లో దిగేసాము. సో ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఇమిగ్రేషన్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. మనము ఫ్లైట్ దిగ్గానే మనకి ఫస్ట్ ఇమిగ్రేషన్ ఉంటుందండి. ఇది చూడండి, ఈ సైన్ అప్ బోర్డులో కూడా రాసింది. ఫస్ట్ ఇమిగ్రేషను, తర్వాత బ్యాగేజ్, తర్వాత మనం బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో కోలాలంపూర్లో ఎయిర్పోర్ట్ చాలా పెద్దదనమాట. అంటే వరల్డ్స్లోనే టాప్ 5లో ఇదొకటి చాలా పెద్ద ఎయిర్పోర్టు. మనం దాదాపు 10 మినిట్స్ పైన నడవాలి. చూడండి ఇక్కడ వాటర్ గ్లాస్ కప్స్ ఎలా ఉన్నాయో, శంఖాకారంలో ఉన్నాయి. ఇమిగ్రేషన్కి వెళ్తూ ఉన్నాము మనం. అంటే ఇప్పుడు మన ఎస్కలేటర్ ఎక్కేసి వెళ్తున్నాను. ఇక్కడ జనరల్లీ ఇమిగ్రేషన్ అయిపోయిందండి. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మేము బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. ఇమిగ్రేషన్ ఎలా జరిగిందనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు లాస్ట్లో చెప్తాను. బ్యాగేజ్ తీసుకొని మేము బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాము ఫ్రెష్ అప్ కావడానికి. సో ఇది వచ్చేసి కస్టమ్స్ అనమాట. ఇక్కడ కస్టమ్స్ కూడా క్లియర్ చేసేసుకొని బయటకు వచ్చాము. వీళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్, మన టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే మన తగ్గట్టు, అంటే ఎన్ని డేస్ ఉంటాము, దానికి తగ్గట్టు ప్లాన్ ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఆఫ్టర్ కస్టమ్స్ క్రాస్ కాగానే దొరుకుతాయి. సో మనం ఇన్ని డేస్ ఉంటున్నామని చెప్తే వాళ్ళు ప్లాన్ చెప్తారనమాట. సో మీరు ఇక్కడ కవర్ చేయండి, ఈ డేస్ కవర్ చేయండి అని చెప్పేసి చెప్తారు. అలాగే మనకి ఏదన్నా వాళ్ళ పరంగా ఏదైనా దాని పక్కనే ఉందంటే కార్స్ రెంట్కి వచ్చేవి కానీ అలాంటి ఆఫీసెస్ కూడా ఉన్నాయి. సో మేము అదేం అడగలేదు, జస్ట్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మేము బయటకు వెళ్ళిపోయాము. మేము ఆల్రెడీ ఒక ఐటినరీ ప్రిపేర్ చేసుకొని వచ్చాము, బట్ మాది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ కనుక్కున్నాం అనమాట. బట్ యాజ్ పర్ మా ఐటినరీ ప్రకారమే వాళ్ళు సజెస్ట్ చేశారు, మేము కూడా దాన్నే ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. సో మొత్తానికి ఇమిగ్రేషను, బ్యాగేజ్ అండ్ కస్టమ్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. ఇప్పుడు మాకు ఏంటంటే ఫస్ట్ పాయింట్, మేము సిమ్ తీసుకోవాలి. ఆ సిమ్ ఏంటంటే మేము ఇక్కడ ఇండియాలోనే మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం అనమాట, డీజీ సిమ్. ఆ సిమ్ తీసుకోవడానికి వెతుకుతూ వెళ్తున్నాం. చాలా పెద్దది కదా, అది ఎక్కడుందా అని. ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇమిగ్రేషన్లో ఏమేమి అడిగారు అనేది మీకు ఇప్పుడు దగ్గర కూర్చొని చెప్తాను. యాక్చువల్లీ సిమ్ బుక్ చేసుకున్నాము, డీజీ సిమ్. ఆ సిమ్ కోసం తిరుగుతున్నాము, ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో అడుగుతూ వెళ్తున్నాము. సిమ్ తీసుకున్నాక ఓ దగ్గర కూర్చొని మీకు డీటెయిల్స్ చెప్తాను. సినన్నా అవును. సో మొత్తానికి సిమ్ దగ్గరకు వచ్చేసాం. కాదన్నా, పికప్ పాయింట్ కావాలి, అడుగు. ఇవి సిమ్స్. సిమ్ తీసేసుకున్నాక ఇక మాకు నెక్స్ట్ పని ఏంటంటే, మేము కరెన్సీ కావాలి. మేము అసలు క్యారీ చేయలేదు. సో పక్కనే ఏటీఎం ఉంటే ఏటీఎంలో నుంచి విత్డ్రా చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాము. మేము ఫస్ట్ ఇక్కడ ఏటీఎంస్ నుంచి ఒక టోటల్గా ఒక 500 రింగెట్ విత్డ్రా చేశాము. 3 కార్డ్స్లో విత్డ్రా చేసామన్నమాట. అంటే ఎంత కట్ అయిందనేది ఎగ్జాక్ట్ తెలీదు. మేము నియో గ్లోబల్ కార్డ్ వాడాము. సో మాకు టోటల్గా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎంత పడుతుందో చెప్తాను మీకు తర్వాత. మేమైతే ఇక్కడ 500 రింగెట్స్ తీసుకున్నాము. సో టోటల్ ఇది అమౌంట్ వచ్చేసింది చూడండి. ఇవి
సేమ్ మన ఇండియన్ రూపీస్ లాగే ఉన్నాయి. ఇది 100 రూపీస్ నోట్స్ అని. సో నేను ట్రావెలింగ్ వీడియోస్ చూసినప్పుడు అంటే 4 years బ్యాక్ ట్రావెలింగ్ వీడియోస్ చూసినప్పుడు ఫస్ట్ మలేషియా ట్రావెల్ వీడియోస్ చూశాను. అవి మన తెలుగు ట్రావెలర్ రాజిరెడ్డి గారి. సో ఆయనకి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. సో ఆయన వీడియోస్ చూసిన తర్వాత అప్పటి నుంచి నేను ట్రావెలింగ్స్ వీడియోస్ చూస్తూ ఉన్నాను. అలాగే నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. ఇండియాలో చాలా వరకు ఎక్స్ప్లోర్ చేశా. బట్ ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ నాకు మలేషియాకి. సో రీసెంట్గా కూడా వచ్చారు మన తెలుగు ట్రావెలర్ రాజిరెడ్డి గారు, రీసెంట్గా వచ్చారు. సో ఆయన వీడియోస్ కూడా చూశాను. సో అవన్నీ చూసేసి నేను ఒక ఐటినరీ ప్రిపేర్ చేసుకొని నా ఓన్గా వచ్చాను. నేను ఎటువంటి ప్యాకేజీలు తీసుకోలేదు, ఓన్గా ప్లాన్ చేసుకున్నాను అంతా కూడా. సో వీటిల్లో ఓన్గా ప్లాన్ చేసుకున్న వాటిల్లో మనకి ఫస్ట్ ఏమేమి కావాలంటే వీసా ఒకటి, తర్వాత హోటల్ బుకింగ్స్ ఒకటి, ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, అలాగే మనకి మనీ ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మీకు ఇప్పుడు. మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లైట్ బుకింగ్స్ అండి. నేను జనవరిలో చేసుకున్నాను. అప్ అండ్ డౌన్ వచ్చేసి నాకు 17,000 రూపీస్ పడ్డది అప్ అండ్ డౌన్కి. అంటే హైదరాబాద్ నుంచి కోలాలంపూర్ నుంచి హైదరాబాద్కి 17,000 రూపీస్ పడ్డది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హోటల్ బుకింగ్స్. నేను హోటల్ బుకింగ్స్ వచ్చేసి booking.comలో చేసుకున్నాను. సో ఇక్కడ నేను బుకెట్ బింతాన్ దగ్గర హోటల్ తీసుకున్నాను టైమ్ స్క్వేర్లో, రిగాలియా రెసిడెన్సీస్ అని, అది మీకు చూపిస్తాను. సో అది వచ్చేసి 4 డేస్కి 3 nights 4 daysకి నాకు 9,000 రూపీస్ పడ్డది. తర్వాత 1 dayకి లంకా వీక్లో బుక్ చేస్తున్నాను, ఐలాండ్, అక్కడ కూడా వెళ్తున్నాను. అక్కడ వచ్చేసి 1,500 రూపీస్ పడ్డది. సో టోటల్గా 10,500 రూపీస్ హోటల్స్ ఖర్చు అయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హోటల్స్ అయిపోయింది. వీసా. సో వీసా ఏంటంటే మీ అందరికీ తెలుసు, మలేషియాకి ఇప్పుడు మన ఇండియన్స్కి వీసా ఆన్ అరైవల్ ఉందండి. 31st December 2024 వరకు వీసా ఆన్ అరైవల్ ఇచ్చారు. సో ఫ్రీ వీసా అనమాట, అది కూడా మనకేం అమౌంట్ ఖర్చు కాదు. సో దానివల్ల మనం ఒక 3,000 to 4,000 సేవ్ అవుతుంది. సో నేను ఆ వీసానే అప్లై చేసుకున్నాను. సో నాకు ఇమిగ్రేషన్ ఎలా జరిగిందంటే ఇక్కడ నేను ఏం చేశానంటే హోటల్ బుకింగ్స్, రిటర్న్ ఫ్లైట్, MADC ఫామ్ అని ఉంటుంది. అంటే మలేషియా వచ్చేటప్పుడు మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. ఆ కార్డు ఫిల్ చేయాలి. ఆ కార్డు ఇవన్నీ తీసుకొని మనం ప్రింట్అవుట్ తీసుకొని వచ్చాను. సో ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గర నేను అవి అంటే పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ ఇచ్చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాను. వాళ్ళు జస్ట్ అన్నీ వెరిఫై చేసి మీరు ఎప్పుడు రిటర్న్ వెళ్తున్నారన్నారు. సో నేను సో డేట్లో నేను రిటర్న్ వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాను. సో వాళ్ళు ఏం మాట్లాడలేదు. సో వెంటనే స్టాంపింగ్ చేసేసి ఇచ్చారు. చాలా స్మూత్గా అయిందండి. నాకైతే ఇక్కడ ఇమిగ్రేషన్ చాలా స్మూత్గా అయింది. అండ్ ఇండియన్స్కి బాగుంది. నా ఫీలింగ్ అయితే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఆన్ ఇమిగ్రేషన్. సో ఇమిగ్రేషన్ అదండి. సో తర్వాత మీకు బుకింగ్స్ హోటల్ బుకింగ్స్ చెప్పాను, ఇమిగ్రేషన్ ఎలా అయిందో చెప్పాను. మీరు ఇప్పుడు ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎలా వస్తారో ఆ కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఇవన్నీ చూస్తారు. అండ్ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అంటే హైదరాబాద్ నుంచి కోలాలంపూర్ రీచ్ అయిన దాంతో నేను ఎండ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి నేను హోటల్కి వెళ్ళేది, తర్వాత ఇక్కడ తిరిగేదాన్ని కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేయగలరు నా ఛానల్ని. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలని కోరుతున్నాను. సో ఇలాగే మంచి మంచి వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను. ఈ ట్రావెల్ అంటే ఈ సిరీస్లో నాకు అంటే కుదిరిన వరకు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నేను ఏదన్నా మిస్ అయితే కనుక మళ్ళీ ఒకసారి రూమ్కి వెళ్ళాక నేను చూసి మళ్ళీ మీకు డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ.